హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ పార్టీని, అదే తెలంగాణను 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేయాలని కేసీఆర్ నిజంగానే డిసైడ్ చేసుకున్నారా? ఇందుకు అనుగుణంగా బీజేపీతో చర్చలు జరిపారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచుగా చేసే విమర్శ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని కేసీఆర్ నానా ప్రయత్నాలు చేశారని ఆయన అనేకసార్లు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే బీజేపీ నేతలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయరు. బీజేపీ కొంతమంది నేతలు అసలు బీఆర్ఎస్ను ఎందుకు కలుపుకుంటామంటూ కూడా మాట్లాడారు. అయితే బీఆర్ఎస్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. బీజేపీతో కలవాల్సిన కర్మ మాకేం పట్టిందంటూ పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు. కేటీఆర్తో సహా హరీష్ రావు ప్రముఖ నేతలందరూ మాకు బీజేపీతో స్నేహ సంబంధాలు లేనే లేవంటూ అనేకసార్లు ముక్తాయించారు. అయితే అంతా అబద్ధమంట. బీజేపీతో బీఆర్ఎస్ చర్చలు జరిపిందట. అవసరమైతే బీజేపీలో విలీనమయ్యేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందట. ఇది ఆషామాషీగా ఎవరో చెప్పింది కాదు. సాక్షాత్తు బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీఆర్ఎస్ నేతలు, మరీ ముఖ్యంగా కేటీఆర్ తన దగ్గరికి వచ్చి చర్చించారని, బీజేపీలోకి బీఆర్ఎస్ను కలుపుతాము లేదా అలయన్స్గా ఉంటామంటూ ప్రతిపాదన తెచ్చారని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇంతకీ సీఎం రమేష్ ఈ బాంబు ఎందుకు పేల్చారంటే, కేటీఆర్ ఇటీవల సీఎం రమేష్పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. ఏదో ఒక ప్రాజెక్టు విషయమో, ఏదో ఒక టెండర్ విషయమో, ఏదో ఒకటి నాయకుల మధ్య తరచుగా ఇలా బెడిసి కొడుతుంటుంది. బెడిసి కొట్టినప్పుడే విషయాలు బయటికి వస్తుంటాయి. వీళ్ళ మధ్య కూడా ఇలా బెడిసి కొట్టింది. దీంతో సీఎం రమేష్ తీవ్రస్థాయి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అసలు బీజేపీలో కలుస్తానంటూ నువ్వు నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవం కాదా? దానికి సంబంధించి సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి, పూర్తి ఆధారాలున్నాయి. కవితను ఈడీ కేసుల నుంచి తప్పిస్తే దేనికైనా సిద్ధమే. తమపై ఉన్న ఈడీ కేసులు అవన్నీ ఏవి ముందుకు సాగకుండా ఉండేందుకు తాము ఏమైనా చేస్తామని, అవసరమైతే బీజేపీలో కలుస్తామంటూ కేటీఆర్ తన ఇంటికి వచ్చి మరీ ప్రతిపాదన తెచ్చాడని, తాను బీజేపీ అగ్రనేతలతో చర్చిస్తే వాళ్ళు అవినీతి పార్టీతో మాకు ఇలాంటి సంబంధాలు వద్దంటూ ఖరాఖండిగా చెప్పేశారని, దీంతో కేటీఆర్ తీవ్రంగా బాధపడ్డారని, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తన దగ్గరున్నాయంటూ సీఎం రమేష్ బాంబు పేల్చేశారు. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, సీసీ ఫుటేజ్ ఉందని, ఏం చర్చించారో అన్నీ బయట పెడతానని, కేటీఆర్ ఇప్పటికైనా కొంచెం తగ్గితే బాగుంటుందని, ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుందంటూ కూడా సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కామెంట్ చేశారు. కేటీఆర్పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆరోపణలు చేస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అన్న విషయం పక్కన పెడితే, కేసీఆర్ నిజంగానే బీజేపీతో విలీనమయ్యేందుకు సిద్ధపడ్డారని ఎంపీ సీఎం రమేష్ కామెంట్తో దాదాపు స్పష్టమైంది. బీజేపీపై తీవ్రస్థాయి విమర్శలు చేస్తూ వచ్చిన కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ సీఎం రమేష్ కామెంట్కు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి వర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు తరచుగా బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుందని తరచుగా చెప్తుంటారు.
ఇది పక్కా నిజమని సీఎం రమేష్ కామెంట్తో దాదాపుగా క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ విమర్శలు చేస్తున్నారంటే బీజేపీతో సయోధ్య కుదరలేదని అర్థమవుతుంది. ఒకవేళ కుదిరి ఉంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయిపోయేవని దాదాపుగా సీఎం రమేష్ మాటలతో అర్థమవుతుంది. బీజేపీని విమర్శిస్తూ బీజేపీపై రకరకాల ఆరోపణలు చేస్తూ అంతర్గతంగా బీజేపీకి దగ్గరవ్వాలని బీఆర్ఎస్ పార్టీ మంచి స్కెచ్ వేసిందని సీఎం రమేష్ మాటలతో దాదాపుగా క్లియర్ కట్ అయింది. ఇప్పుడు సీఎం రమేష్ ప్రెస్ మీట్కు కేటీఆర్ ఖచ్చితంగా బదులిస్తారు. ఆయన ఏం బదులిస్తారన్నది వేచి చూడాల్సిందే.